హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మధుస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. నేను ఈరోజు అయితే మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న వీడియో ఇది. నేనైతే చాలా లేట్గా చేశానండి, సారీ. ఎందుకంటే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అయితే నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. షూట్ అయితే చేశాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు టైం సరిపోలేదు. నా పర్సనల్ పనుల వల్ల కొన్నిటి వల్ల నేను చేయడానికి అవ్వలేదు. మీకైతే ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా అయితే మీకు చెప్తాను. ముందుగా అయితే ఒక నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. నోట్స్ అన్నది చాలా అవసరం అండి. మనం కొన్న ప్రతి ఐటెంని కూడా రేట్తో సహా ఏ డేట్లో కొన్నామన్నది కూడా మనం క్లారిటీగా నోట్స్ అన్నది రాసుకుంటే హోమ్ బేకర్కి చాలా యూజ్ అవుతుంది. మనం ఎంత అమౌంట్ పెట్టామన్నది కూడా చాలా క్లారిటీగా తెలుస్తుంది. మనకి ఎంత ప్రాఫిట్ వచ్చినది కూడా మనమే వేసుకోవచ్చు. కాబట్టి మన నోట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఒక నోట్స్ అయితే ఖచ్చితంగా పెట్టేసుకోండి. నెక్స్ట్ నేనైతే ఒక నోట్స్లో అయితే ఇవన్నీ క్లారిటీగా రాసుకున్నాను. నేను ఫస్ట్ అయితే ఏ ఐటమ్స్ కొన్నానో మీకైతే ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఫస్ట్ నేను కొన్నవైతే నా దగ్గర ఆల్రెడీ 6 months ముందే నేను బేటర్ అయితే తీసుకున్నాను. ప్రెస్టీజు 300 watts అది నాకు 2200 అయితే పడింది. అది నేను ముందే 6 months ముందే తీసుకున్నాను. అంటే ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని ఫస్ట్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర బేటర్ అనేది ఉండాలి. కాబట్టి నేనైతే 6 months ముందే అయితే తీసేసుకున్నాను బేటరు. నెక్స్ట్ దాంతోపాటుగా టర్నింగ్ టేబుల్, స్క్రాపర్సు అవన్నీ అయితే తీసుకున్నాను. ప్యాలెట్ నైఫ్స్ను. అవి కాకుండా నేను హోమ్ బేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు కొన్ని ఐటమ్స్ అయితే పర్చేస్ చేశాను. అవి నేను వైజాగ్ వెళ్ళి అయితే పర్చేస్ చేశాను. అవి ఏంటో కూడా మీకు ఇప్పుడు క్లారిటీగా ఏ ఐటమ్స్ తీసుకున్నానో కూడా మీకు చెప్తాను. మీరు కావాలంటే నోట్ చేసుకోండి. నేను ప్రజెంట్ అయితే అంటే ఈ ఐటమ్స్ ఉంటే మనం ఖచ్చితంగా స్టార్ట్ అయితే చేసేసుకోవచ్చు హోమ్ బేకింగ్ బిజినెస్. అన్ని ఐటమ్స్ ఉంటేనే అవుతాయి అనుకుంటే మనలాంటి వాళ్ళం అయితే చేయడం చాలా కష్టం. అమౌంట్ కానీ ఎక్కువగా ఉంటే మనం ఎక్కువగా పెట్టుకొని తీసుకున్నా పర్వాలేదు. మన దగ్గర అమౌంట్ తక్కువగా ఉంది, తక్కువ అమౌంట్తో మనం చేస్తున్నాము కాబట్టి మనం ఈ విధంగా తక్కువ ఐటమ్స్తో అయితే నేను స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసినవి మాత్రం మీకు ఖచ్చితంగా చెప్తున్నాను. అవి ఏంటేంటో ఇప్పుడు చెప్తాను చూడండి. నేను దసరా అంటే 12వ తేదీ కదండి వచ్చింది, కానీ నేను 7వ తేదీనైతే ఇవన్నీ కొనుక్కున్నాను. స్క్రాపర్సు, మిల్క్ కాంపౌండ్, డార్క్ కాంపౌండ్, వెనీలా ఎసెన్సు, న్యూట్రల్ జెల్లు, పైనాపిల్ ఎసెన్సు, యానివర్సరీ ట్యాక్సు, ఏబిసిడి మౌల్డ్, నోజిల్స్ అయితే 1M 2D మాత్రమే తీసుకున్నానండి. నా దగ్గర నోజిల్స్ అయితే ఏమీ లేవు. 1M 2D మాత్రమే తీసుకున్నాను. నెక్స్ట్ చాక్లెట్ ఎగ్లెస్ ప్రీమిక్స్ అండి 1 kg తీసుకున్నాను. వెనీలా ఎగ్లెస్ ప్రీమిక్స్ అయితే 2 kgs తీసుకున్నాను. ర్యాపర్ తీసుకున్నాను. పైపింగ్ బ్యాగ్స్ మీడియం సైజ్ తీసుకున్నాను. బ్రెడ్ నైఫ్ 1 kg, బేసెస్ 6, స్ట్రాబెర్రీ క్రష్, లైనర్స్, కప్ కేక్స్ 1/2 kg బాక్సెస్ కూడా సేమ్ 6 తీసుకున్నాను. 1 kg బేసెస్ 6, 1/2 kg బేసెస్ కూడా 6 తీసుకున్నాను. వుడెన్ నైఫ్స్ ఉంటాయి కదండి, అవి కూడా తీసుకున్నాను. నేను ఈ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. మొత్తం 20 ఐటమ్స్ తీసుకున్నాను. ఈ 20 ఐటమ్స్కి నాకు 2700 రూపాయలు అయితే అయ్యిందండి. అంటే మొత్తం నాకు 3000 అయితే అయ్యిందండి. నాకు ఈ ఐటమ్స్కి అయితే 2687 రూపాయలు మాత్రమే అయ్యింది. నాకు ఛార్జెస్ కూడా ఉంటున్నాయి కదండి వైజాగ్ వెళ్ళి రావడానికి. ఆ ఛార్జెస్ 300 వేసుకున్నాను. నేను వైజాగ్లో జగదాంబ సెంటర్ దగ్గర అయితే తీసుకున్నాను. అంటే తక్కువ ఐటమ్స్ అయితే మనం దగ్గరలో తీసుకున్నా పర్వాలేదు. ఎక్కువ ఐటమ్స్ కాబట్టి ఒకే షాప్ దగ్గర తీసుకుంటే మనకి కాస్ట్ కూడా కొంచెం తగ్గుతుంది. అందుకని అక్కడ తీసుకున్నాను. నేను ఆన్లైన్లో తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా మీషోలోని నెక్స్ట్ ఫ్లిప్కార్ట్లోని అయితే ఆర్డర్ చేసుకొని తీసుకున్నాను. ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి ఇంటి దగ్గరలోనే మైదా పిండి ఒకటి, షుగర్ ఒకటి, నెక్స్ట్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, స్పాచులా కూడా తీసుకోండి. విస్కరు, విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి ఫ్రాస్టింగ్ చేయడానికి. నెక్స్ట్ మిల్క్, కర్డ్, టీ కప్స్ నేను పేపర్ టీ కప్స్ తీసుకుంటానండి. దేనికంటే నేను ఆల్రెడీ కప్ లైనర్స్ తీసుకున్నాను కదా, కప్ కేక్ లైనర్స్, దానికి.
క్యాష్యూ బాదం అనేవి బటర్ స్కాచ్ నట్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను, అందుకని తీసుకున్నాను. అవి 100, ఇవి 100. చెర్రీసు, నెక్స్ట్ మిల్క్ పౌడరు, ఎగ్స్, సన్ఫ్లవర్ ఆయిల్, వెనిగరు, కేక్ కవర్సు, స్ట్రాబెర్రీ క్రష్, పైనాపిల్ క్రష్ అయితే నేను తీసుకున్నాను. వీటన్నిటికీ అయితే నేను ఇంటి దగ్గరలోనే తీసుకున్నానండి. వీటన్నిటికీ ఒక 2000 అయితే పడింది. ఇవి కాకుండా నేను ఆన్లైన్లో కేక్ స్పాంజ్ జెల్ ఒకటి తీసుకున్నానండి. అది 205 రూపాయలు పడింది. ఎడిబుల్ జెల్ కలర్స్ రెడ్, బ్లూ, పింక్, గ్రీను 269 రూపాయలు పడింది. గోల్డెన్, సిల్వర్ స్ప్రింకిల్స్ అయితే 209 రూపాయలు పడిందండి. ఈ 3 ఐటమ్స్ కూడా నేను స్టార్ట్ చేసే ముందే అయితే తీసుకున్నాను. ఇవి కాకుండా నేను ఆన్లైన్లో అన్నీ పర్చేస్ చేసినవన్నీ కూడా ఒకేసారి అయితే పర్చేస్ చేయలేదు. ఒక్కోసారి పర్చేస్ చేయకుండా నాకు వీలున్నప్పుడల్లా, డబ్బులు ఉన్నప్పుడల్లా కొంచెం కొంచెంగా నేను పర్చేస్ అయితే చేశాను. నేను ఎక్కువగా మీషోలోను, ఫ్లిప్కార్ట్లోను పర్చేస్ చేశానండి. నేను మీషోలోనే వేయింగ్ స్కేల్ కూడా తీసుకున్నాను. వేయింగ్ స్కేల్ అనేది కన్ఫామ్గా ఉండాలి. అది కాకుండా ఇవన్నీ కూడా వేయింగ్ స్కేలు, టర్నింగ్ టేబుల్, నెక్స్ట్ కోకో పౌడర్ ఒకటి, ఇవన్నీ కూడా నేను 6 months ముందే ఒక్కొక్క ఐటెంని నా దగ్గర అమౌంట్ ఉన్నప్పుడల్లా ఒక్కొక్కటి కొనుక్కుంటూ ఉన్నాను. కాబట్టి నాకు బేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు నాకు అంత ఎక్కువ అమౌంట్ అయితే నేను పెట్టుకోలేక నేను 5000తో అయితే స్టార్ట్ చేశాను. నేను బేక్ చేసుకోవడానికి టిన్స్ కూడా ఈ 3 టిన్స్తో నేను స్టార్ట్ చేశాను. ఇవి కూడా నేను ఒక్కొక్క టైంలో నేను కొనుక్కున్నాను. పెద్దది ఉంది కదండి, కిందది 10 inches, ఇది నాకు 350 పడింది. ఇది ఒకసారి కొన్నాను ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్లోనే. నెక్స్ట్ పైది 7 inch టిన్ను, దాని తర్వాతది నెక్స్ట్ ఇది 6 inch టిన్ను. నేను దీంట్లోనే హాఫ్ కేజీ నేను హాఫ్ కేజీ 1 kg అండ్ 2 kg వరకు నేను అవే వాడేదాన్ని. నెక్స్ట్ కేక్ అయితే ఇదిగో ఈ స్టాండ్ ఇలా పెట్టి ఈ బేసిన్లో నేను కేక్ అయితే బేక్ చేసేదాన్ని. ఈ విధంగా పైన ఎలా పెట్టి నేను బేక్ చేసుకుంటాను కేక్స్ అన్నది. ఇంట్లోనే చాలా వరకు ఐటమ్స్ ఉన్నాయి. ఇంట్లోనే కొంచెం వెడల్పాటి అండ్ మందంగా ఉన్న బేషన్లు ఉంటాయి కదండి, అవి నేను యూస్ చేసి అయితే నేను అందులోనే కేక్స్ అయితే బేక్ చేసుకుంటాను. నాకు ఇప్పటివరకు అయితే హాఫ్ కేజీ, 1 kg, 1.5 kg అయితే కేక్స్ నాకు ఆర్డర్ రావడం అయితే జరిగింది. కాబట్టి నేను ఈ విధంగా బేక్ చేసుకుంటాను. ఒకేసారి అమౌంట్ పెట్టుకోలేనప్పుడు ఇలాగా వీలున్నప్పుడు ఎలా ఒక్కొక్క ఐటెం కొనుక్కుంటే మనకి బాగుంటుంది. నేను ఒక్కొక్కటిగా ఒక్కొక్కసారి కొనుక్కున్నాను. మీరు కూడా అలాగే ఐటమ్స్ని మాత్రం ఒకేసారి పర్చేస్ చేయకుండా ఒక్కొక్క ఐటెంని మెల్లమెల్లగా కొనుక్కోండి. ఎందుకంటే ఒకేసారి అయితే మనం చాలా ఎక్కువ అమౌంటే పెట్టాలి ఇవన్నీ ఐటమ్స్ కొనుక్కోవడానికి. కాబట్టి మీరు ఆఫ్లైన్లోని, ఆన్లైన్లోని కూడా చూసుకుంటూ మీకు ఎక్కడైతే వీలుగా తక్కువగా ఉంటుందో, కొద్దిగా మంచిగా ప్రోడక్ట్ కూడా ఉంటుందో చూసుకొని అయితే మీరు ఆర్డర్ పెట్టుకోండి. నెక్స్ట్ నేను ఐటమ్స్ అయితే మీకు చెప్పాను కదా, మీకు వీటి రేట్స్ కూడా మీకు కావాలి అంటే నన్ను కామెంట్ బాక్స్లో అయితే అడగండి. మీకు నేనైతే ఆ రేట్స్తో సహా మళ్ళీ ఒక షార్ట్లో చిన్న వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అది కాకుండా నేనైతే ఈ ఐటమ్స్తోనే స్టార్ట్ చేశాను. ఈ ఐటమ్స్తో స్టార్ట్ చేస్తూ నాకు వచ్చిన ఆర్డర్స్ బట్టి రోజు రోజుకి చేస్తూ నాకు ఇవి ఐటమ్స్ అయిపోయిన వెంటనే ఏవైతే ఐటమ్స్ అయిపోయినాయో అవి మళ్ళీగా కొనుక్కుంటూ వచ్చిన అమౌంట్తోనే మళ్ళీగా కొనుక్కుంటూ ఆ విధంగా అయితే నేను మేనేజ్ చేసుకుంటూ ఈ విధంగా బిజినెస్ అయితే నడుపుతున్నాను. ఇవన్నీ మీకు యూస్ఫుల్ అవుతాయని అయితే నేను అనుకుంటున్నాను. మీరు ఈ ఐటమ్స్ అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేయొచ్చు. తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేయాలనుకుంటే ఈ ఐటమ్స్ ఉంటే సరిపోతుంది. నేను ఈ ఐటమ్స్ కొన్నాక నాకు ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి, నెక్స్ట్ సెకండ్ ఐటమ్స్ ఎంత అమౌంట్తో నేను కొన్నా అన్నది కూడా మీకు కావాలి అంటే కామెంట్ చేయండి. మీకు కామెంట్ చేస్తే నేను సెకండ్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా నేను ఆర్డర్స్ రావడానికి నేనేం చేశాను అన్నది కూడా మీకు నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇకైతే ఉంటానండి. వీడియో అయితే లెందీ అయిపోతుందని నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో కానీ యూస్ఫుల్ అవుతుంది అంటే ప్లీజ్ ఒక్క లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నెక్స్ట్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే మోటివేషన్ వల్ల నేను మరిన్ని వీడియోలు చేయడానికి అయితే నాకు బూస్టప్గా ఉంటుందండి. థ్యాంక్ యూ.